జన్వాడ ఫామ్ హౌస్ పై మాజీ మంత్రి కేటీఆర్ అబద్దాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అది కేటీఆర్ ఫామ్ హౌసేనని అంటున్నారు. తప్పించుకునేందుకే స్నేహితుడిదని చెబుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ ఎన్ని అబద్దాలాడినా జన్వాడ ఫామ్ హౌస్ వివాదం నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. అపార్ట్మెంట్ గాని ఇల్లు గాని కిరాయికి తీసుకుంటాం, లీజుకు తీసుకుంటాం. ఇక్కడ కేటీఆర్ గారు ఫామ్ హౌస్ లీజు తీసుకుంటా అన్నటువంటి చరిత్ర, కొత్త చరిత్రకి తెరలేపినారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. పేరుకు మాత్రమే ప్రదీప్, ఇది బెనామీ పేరు మీద ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి కట్టకూడని చోట ఫామ్ హౌస్ కట్టుకోవడం, నాలాలు పూడ్చకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కలిగిన పదవిలో ఉండి క్యాచ్మెంట్ ఏరియాలో నాలాలు పూడ్చడం, వారి అవసరాల కోసం ప్రజా అవసరాలని తొంగలో తొక్కి ఆ నాలాలను మూడ్చి జనవాడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ ఫామ్ హౌస్ సతంగంతా కూడా బయటికి తీసుకొచ్చి ఇది కట్టకూడని చోట కట్టినారు, తద్వారా ప్రజలకి నష్టం కలుగుతుందని చెప్పడం, ఆ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కంప్లైంట్ చేయడం, ఆనాడు ఇది ప్రజల ముందుకు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే కాకుండా 14 రోజులు జైల్లో పెట్టిన సందర్భం. అసలు అరెస్ట్ చేయకూడని యాక్ట్లు పెట్టి పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఆయన అరెస్ట్ చేసినట్టు తతంగం. ఆనాడు కూడా చేతులు దులుపుకొని నాకు అసలు ఆ ఫామ్ హౌస్ సంబంధమే లేదు, మా మిత్రుడు ఫామ్ హౌస్ చెప్పడం జరిగింది.